రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఇక ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీతో అంటగాగినటువంటి ఒక టీడీపీ పార్టీ కార్యకర్తలను లేండి రండి భూస్థాపితాలు చేయండి, లేకపోతే బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చండి అని చెప్పని మాట్లాడటంలో ఔచిత్యం ఏంటి? ఎందుకు సడన్గా సమయం సందర్భం లేకుండా నిన్న వర్ధంతి సందర్భంగా ఎందుకు అట్లా కలిపిండు? దీంట్లో ఏమైనా వేరే ఉందా? ఎవరైనా సాటిస్ఫైడ్ అయ్యే ఉద్దేశంలో మాట్లాడుతుండ్రా లేకుంటే ఇంకేమన్నా? సమయం సందర్భం లేకుండా మాట్లాడేది ఎవరు అంటే రేవంత్ రెడ్డి. ఆయనకు సమయాల సందర్భాలు ఏముండవు. ఎప్పుడు ఏది మాట్లాడాలనో కనీస సమయం ఉంటే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? ఆయన రేవంత్ రెడ్డి అయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అయితే ఇవాళ బాధ అంతా ఏంటి అంటే ఆయన రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు దేశవ్యాప్తంగా. బీజేపీకి మద్దతుదారుగా ఉండు బీజేపీకి వెన్నెముకగా నిలబడ్డది తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో. అటువంటి బీజేపీని తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బతకండి, మీ ఉనికి కాపాడుకోండి, మీరు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గుండె చప్పుడైన బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చండి అని చెప్పని టీడీపీని రెచ్చగొడుతున్నాడు అంటే, టీడీపీ ఉనికిని కాపాడుతున్నాడు అంటే ఎవరి పాట పాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు? రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. మీరు కాంగ్రెస్ శరీరంలో ఉన్న తెలుగుదేశం ఆత్మ లెక్క మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈయన తెలుగుదేశం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ వ్యతిరేకించే బీజేపీతో పొత్తున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ తరఫ్దారు ఎందుకైతా ఉండియాలా అంటే రేపో మాపో తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచినట్టుగానే కాంగ్రెస్ పుట్టి కూడా ముంచుతాడు. ఆయన ఒకవేళ కనుక అమరేందర్ సింగ్ను పంజాబ్లో తీసేసినట్టుగానే ఆయనను కూడా తీసేసినట్టయితే ఆయనకు ఆసరగా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, బీజేపీ. రెండు కళ్ళ సిద్ధాంతం తీసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఫ్యూచర్లో? అందుకే టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే అనిపిస్తుంది కదా. కాంగ్రెస్ ఈజ్ నోన్ ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు అమరేందర్ సింగ్ సోనియా గాంధీని హలో సోనియా అని పిలవగలిగేటువంటి ఒక అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి, రాజీవ్ గాంధీకి బాగా దగ్గర మిత్రుడు. అటువంటి ఆయననే రాత్రిపూట చెప్పిండ్రే యు ఆర్ నాట్ అ చీఫ్ మినిస్టర్, యూ గెట్ డౌన్ అని. ఈయనంతా ఈయన లెక్కపత్రం లేదు. మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా.